సో ఎన్ఆర్ఐస్ రోల్ డ్యూరింగ్ తెలంగాణ మూవ్‌మెంట్ అది చెప్పనక్కర్లేదు. నేను 2010లో యూఎస్‌కొచ్చినప్పుడు 9 రోజుల్లో 14 సిటీస్‌లో మీటింగ్ చేశాను. యాక్చువల్‌గా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సరే మన మీద రకరకాల దుష్ప్రచారం జరిగేది. ఇది రాజకీయ నిరుద్యోగులు చేసే ఉద్యమం అని ఒకడు, దీనికి ఇంటలెక్చువల్ సపోర్ట్ లేదని కొందరు, రకరకాల దుష్ప్రచారాలుండేవి. తెలంగాణ వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రాదని, రాష్ట్రం ఏర్పడితే వీళ్ళసలు పరిపాలన చేయలేరని, ఎన్నో అనుమానాలుండేవి. కానీ తెలంగాణ మూవ్‌మెంట్‌లో ముఖ్యంగా ఎన్ఆర్ఐ సపోర్టు చాలా గొప్పది. అంటే ఇది కేవలం రాజకీయ నిరుద్యోగులు కాదు, లేదా నిరుద్యోగుల ఉద్యమం కాదు. ఇది యావత్ తెలంగాణ ప్రజల ఉద్యమం. అమెరికాలో స్థిరపడినటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కూడా స్టేట్‌ను కోరుకుంటుంది, స్టేట్‌హుడ్‌ను కోరుకుంటుంది అనే దాంట్లో మీ రోలు చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ఎంతో నైతిక బలాన్ని అందించింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా అప్పుడు ఇక్కడ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అని యాక్టివ్‌గా ఉండేది టీడీఎఫ్. టీడీఎఫ్ నుంచి గాని, వేరియస్ సిటీస్‌లో ఉండేటువంటి తెలంగాణ గ్రూప్స్, కమ్యూనిటీస్ అందరూ కూడా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఎన్నో ఈమెయిల్స్ గాని, ఎన్నో రిపోర్ట్స్‌ను కూడా పంపిస్తూ ఈ అమెరికా నుంచి వివిధ వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో రిపోర్ట్స్ పంపారు. సో, అట్లా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అమెరికన్ ఎన్ఆర్ఐస్ యొక్క పాత్ర చాలా గొప్పది. వి ఆర్ ఎవర్ థాంక్‌ఫుల్ టు యూ. సో, నిజంగా ఈరోజు అందరం తెలంగాణ ఏర్పడ్డదంటే ఎన్నో ఎంతో మంది సహకారం. కేసీఆర్ గారు లీడ్ చేశారు. మీలాంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీసు అక్కడ రాష్ట్రంలో గావచ్చు, దేశ విదేశాల్లో ఉండేటువంటి అందరూ ఈ యొక్క సహకారంతోనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. సో, ఈరోజు ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈస్ తెలంగాణ. అద్భుతంగా గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో జీఎస్‌డీపీ గ్రోత్ రేట్‌లో గాని, పర్ క్యాపిటా ఇన్‌కమ్ గ్రోత్ రేట్‌లో గాని, ఇవాళ ఇరిగేషన్ ఫెసిలిటీ గాని, పవర్ సప్లైలో గాని, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్‌లో గాని, ఏ సెక్టార్‌లో చూసుకున్నా తెలంగాణ హాస్ బికమ్ ఎ మోడల్. ఒకప్పుడు ఇండియాలో బెంగాల్ మోడల్‌గా ఉండేది. బెంగాల్ ఆచరిస్తది, దేశం అనుసరిస్తది అనే ఒక నానుడి ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆచరిస్తది, భారతదేశం అనుసరిస్తది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పరిపాలన. చాలా ప్రోగ్రామ్స్, రిస్టరేషన్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, మిషన్ కాకతీయ పేరు మీద మనం చేశాం. దాన్ని భారతదేశ ప్రభుత్వం కూడా అమృత్ సరోవర్ అనే పేరు మీద భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ట్యాంక్ రివైవల్ ప్రోగ్రామ్‌లు చేయడం జరిగింది. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రిజల్ట్ వచ్చేది. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగుందని. తెలంగాణ చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుందని మనం మిషన్ కాకతీయ పేరు మీద చేస్తే వాళ్ళు అమృత్ సరోవర్ పేరు మీద చేశారు. అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చి 60, 70 ఏళ్లయినా ఇంకా ప్రజలు మంచినీళ్ళకి కూడా నోచుకోని పరిపాలన ఉంది అని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని కేసీఆర్ గారు 3.5 సంవత్సరాల్లోనే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి తీరుతామని మిషన్ భగీరథ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేసినారు. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఒక రిమోట్ ఏరియాస్ లైక్ ఆదిలాబాద్ ఆర్ ఖమ్మం, గోండుగూడాలు, లంబాడి తండాల వరకు కూడా 3.5 సంవత్సరాల్లో మంచినీళ్ళు ఇచ్చి దేశంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చే ఒక ప్రోగ్రామ్ చేశారు. అది భారతదేశానికే ఇన్స్పిరేషన్. తర్వాత ఆ ప్రోగ్రామ్‌ను కేంద్ర ప్రభుత్వం 'హర్ ఘర్ కో జల్' అనే పేరు మీద మొత్తం భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రారంభించారు. ఇంకా ఇప్పటికి దేశం పూర్తి కాలేదు. కానీ తెలంగాణ 3.5 సంవత్సరాల్లో చేసి దేశానికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మన మన ప్రభుత్వం మన విధానం. అనేక విషయాల్లో. ఏ విషయంలో చూసినా కూడా ఒకప్పుడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు లాస్ట్‌లో మీకు కొంతమంది గుర్తుండే ఉంటది మూవ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకు. ఇన్ ద ఇయర్ 2014 జస్ట్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, ది దెన్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఒక స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఇస్తూ ఒక కర్ర పట్టుకొని చెప్పాడు. తెలంగాణ వస్తే మీకంతా చీకటే అయిపోతది. పవర్ ప్లాంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. విజయవాడలో ఉంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. హైడల్ జనరేషన్ అంతా మా దగ్గర ఉంది.
అసలు మీకు పవర్ ఎక్కడుంది? మీకంతా చీకటే అయిద్దన్నారు. కానీ వి ప్రూవ్డ్ తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 ఇయర్స్‌లోనే దేర్ ఆర్ నో పవర్ కట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు. అట్లా అద్భుతంగా చేసుకున్నాం. అసలు మేము పరిపాలనే రాదు అనుకుంటే, మన పరిపాలన తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశానికే మోడల్‌గా మనం చేసి చూపించుకోగలిగాం. అంటే బేసిక్ అమ్యూనిటీస్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, కొత్త రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేసుకోవడం, కొత్త గ్రోత్ సెంటర్స్ రావడం. టూ టైర్ టౌన్‌లో కూడా సాఫ్ట్‌వేర్ పార్క్స్ ఏర్పాటు చేయడం. ఇట్లా అనేక రకాలుగా మనం అద్భుతంగా తెలంగాణను బాగా చేసుకోవడం. మీలాంటి ఎన్ఆర్‌ఐస్ కూడా చాలా మంది అక్కడొచ్చి ప్లాట్లు కొనుక్కున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్నారు. చాలా మీకు కూడా మంచి గ్రోత్ వచ్చిందప్పుడు. మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ప్రైసెస్ డబుల్, ట్రిపుల్ అయినాయి మీకు కూడా. ఎన్ఆర్‌ఐస్ కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ సమ్‌హౌ ఇప్పుడేం జరుగుతుందో మీ అందరికి కూడా తెలుసు. మరి సరే 10 సంవత్సరాల తర్వాత వాటెవర్ ద రీజన్ కారణాలు ఏమైనా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. అనేక రకాల హామీలిచ్చారు. బట్ ఈరోజు ఏం జరుగుతుందంటే పూర్తిగా తిరోగమనం పట్టింది. అంటే ముందుకు పోవాల్సిన రాష్ట్రం వెనుకకు పోతాం. నిన్న నాకు కొంతమంది ఎన్ఆర్ఐస్ కలిసి చెప్తా ఉన్నారు. అన్నా మేము అప్పుడెప్పుడో 20, 30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసినాము. అప్పుడు డాలరు 30, 40 రూపీస్, 50 రూపీస్ ఉండేది. ఈరోజు మేము రిటర్న్ తెచ్చుకున్నామంటే డాలర్ ప్రైస్ 96, 97 అయిన తర్వాత మాకు పెద్ద ఏం రావట్లేదు. మేము పెట్టింది కూడా రావట్లేదు. బికాస్ ఆఫ్ రూపీ వాల్యూ బాగా పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ప్రైసెస్ కూడా డౌన్ అయిపోయినాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయిన పరిస్థితి. అంటే ఒక దశ, దిశ లేదు. ఇవాళ నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్స్ ఎ డైరెక్షన్‌లెస్ గవర్నమెంట్. ఎవ్రీ గవర్నమెంట్ విల్ హావ్ సమ్ విజన్, సమ్ డైరెక్షన్, సమ్ గోల్స్. ఏదో ఒకటి ఉండాలి. మీరు 2 ½ ఇయర్స్ అయిపోయింది. ఇప్పటి వరకు ఒక డైరెక్షన్ ఉందా అసలు? ఈ గవర్నమెంట్ ఈ లైన్‌లో వెళ్తుంది అనే ఒక డైరెక్షన్ లేదు. డ్యూరింగ్ బీఆర్ఎస్ మేము ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తాము అన్నాం. ఇచ్చి చూపించాం. పవర్ కట్స్ లేకుండా 24/7 క్వాలిటీ పవర్ టు ఆల్ ద సెక్టార్స్ ఇస్తామన్నాం. మనం ఇచ్చి చూపించాం. ఇరిగేషన్ వాటర్ రైతులకు సాగునీరు అందించడం కోసం చెరువులు బాగు చేయడం, చెక్ డ్యామ్‌లు కట్టడం, పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడం, కాళేశ్వరం లాంటి మేజర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం. అట్లా మనము 1,00,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణను మారుస్తామన్నాం. ఆ దిశగా మనం ప్రయత్నం చేసినాం. 2022 సంవత్సరంలోనే ఇండియాలో హైయెస్ట్ ప్యాడీ గ్రోయింగ్ స్టేట్ ఏది అంటే తెలంగాణ స్టేట్. ఇండియాలో ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతము, ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతము, అసలు వీళ్ళకు అన్నమే లేదు అన్నటువంటి తెలంగాణ పంజాబ్ కూడా దాటివేసి భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు అయింది అంటే 9 ఏళ్ళు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఒక డైరెక్షన్ ఉండేది. ఒక ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, లేకపోతే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని. మనము అట్లీస్ట్ మినిమం బేసిక్ నీడ్స్ లైక్ రోడ్ నెట్వర్క్, డ్రింకింగ్ వాటర్ ఆర్ ఈ రైతులకు కావచ్చు. ఈ కొన్ని సెక్టార్స్ మీద పవర్ సెక్టార్ కావచ్చు. ఫోకస్డ్ గా పనిచేసినాం, కొన్ని రిజల్ట్స్ తెచ్చాం. ఇన్‌ఫాక్ట్ నువ్వు డాక్టర్స్ మన తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. ఓన్లీ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. బట్ బీఆర్ఎస్ 10 ఇయర్స్ రూల్‌లో 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చేసింది. 35. ఇండిపెండెన్స్ తర్వాత 60 ఏళ్లలో 5 ఉంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ వి మేడ్ ఇట్ 35. ఎవ్రీ డిస్ట్రిక్ట్, రిమోట్ ప్లేస్ లైక్ ఆసిఫాబాద్, కొత్తగూడెం, గద్వాల్, వనపర్తి, జగిత్యాల్, ఇట్లా మనం రామగుండం ప్రతి చోట కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల మన పిల్లలు ఏమైపోయారు, చైనా, ఉక్రెయిన్, రష్యా లేదా మహారాష్ట్ర, కర్ణాటక పోయి ఎంబీబీఎస్ చదువుతా ఉంటారు. ఇప్పుడేమైంది, తెలంగాణలోనే కావాల్సినన్ని 10,000 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి తెలంగాణలో. అంటే మనం ఇవాళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ పాపులేషన్ లో చూసినప్పుడు తెలంగాణ లీడ్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో అట్లా మనము కొన్ని గోల్స్ పెట్టుకున్నాము. ఆ గోల్స్ అచీవ్ చేయడానికి పనిచేయగలిగాం. బట్ దిస్ గవర్నమెంట్ ఏమిచ్చింది, ఒక హైడ్రా ఇచ్చింది. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మీలాంటి ఎన్ఆర్ఐలు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఎప్పుడు హైడ్రా వస్తుందో, దీని వెనక ఏముందో అని అన్ని చెక్ చేసుకుంటూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. డెమాలిషన్.
అది తప్ప అసలు నిజంగా ఒకటి జరిగిందేమో. ఫోర్త్ సిటీ అన్నారు. ఏమి అక్కడ ఉన్నది లేదు, జరిగింది లేదు. సిటీ లేదు, అక్కడ ఇల్లు లేదు, ఊరు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఫార్మా సిటీ కోసం ఎక్వైర్ చేసిన ల్యాండ్‌ను వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సె కొత్తగా ఏ సెక్టార్‌లో ఒక గ్రోత్ వచ్చింది లేదు గానీ, ఉన్న ఎగ్జిస్టింగ్ బాగా ఉన్నటువంటి, బాగా పెర్ఫార్మ్ చేస్తున్నటువంటి సెక్టార్స్ కూడా ఇప్పుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. అది రియల్ ఎస్టేట్ చూస్తే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీ చూస్తే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఐటీ సెక్టార్ చూస్తే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అట్లా ఏ సెక్టార్ చూసినా కూడా ముందుకు పోలేక అంటే విజన్‌లెస్ గవర్నమెంట్ అయిపోయింది. అంటే దెమ్‌సెల్వ్స్ దే హావ్ కన్‌ఫ్యూజన్. అసలు ఏ లైన్‌లో వెళ్ళాలి అనే విషయంలో క్లారిటీ ఆఫ్ థాట్ లేక, ఒక ప్రోగ్రామ్ లేక, దానివల్ల ఈరోజు రాష్ట్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్‌లో చూసినా ముందుకు పోలేదు. డెవలప్‌మెంట్‌లో చూసినా ముందుకు పోయింది లేదు. ఏ ఒక్క సెక్టార్‌లో కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి. సో, మీలాంటి ఎన్ఆర్‌ఐస్‌తో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. దానికి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ హోమ్ మీ పేరెంట్స్ అడిగినా, మీ కజిన్స్‌ను, మీ ఫ్రెండ్స్‌ను, మీ గ్రామాల్లో అప్పుడు బీఆర్ఎస్ రూల్ ఎట్లా ఉంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుందనేది మీరు అడిగితే మీకు క్షేత్రస్థాయి నుంచి కూడా రిపోర్ట్ ఉంటుంది మీకు. డెఫినిట్‌గా ఇయాల ఎవరిని కదిలించినా 2.5 సంవత్సరాల్లో ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఇనీషియల్‌గా ఇంకేమన్నా చేస్తారేమో, ఏదైనా బాగా జరుగుతుందేమో అని ఒక హోప్ ఉండేది. బట్ ఆఫ్టర్ 2½ ఇయర్స్ పీపుల్ హావ్ డిసైడెడ్ దట్ వి వాంట్ బీఆర్ఎస్ టు కమ్ బ్యాక్. మళ్ళీ కేసీఆర్ రావాలి అనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలు నిర్ణయానికి వచ్చి ఉన్నారు. సో, దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. భవిష్యత్తులో ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను మీలాంటి ఎన్ఆర్ఐస్ నేను చెప్పాల్సిన ఒకటే ఒక్క పాయింట్ ఏంటంటే, రీజనల్ పార్టీస్ ఐడెంటిటీ చాలా అవసరం. రీజనల్ పార్టీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన దేశానికి, మన రాష్ట్రానికి అంత మంచిది. అందువల్ల ఈ జనరల్‌గా ఏం జరుగుతుంది ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మీరు చూస్తున్నారు రైట్ నౌ. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎంపీ సీట్స్ మీద ఎన్‌డీఏ గవర్నమెంట్ డిపెండెంట్ గవర్నమెంట్ అయింది. డిపెండెంట్ గవర్నమెంట్ కావడం వల్ల ఏం జరుగుతా ఉంది ఈరోజు? ఆంధ్రప్రదేశ్‌కు ఇట్లా ఫండ్స్ ఏది కావాలంటే వస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కొచ్చింది. అమరావతి క్యాపిటల్ ఫండ్స్ వచ్చినాయి. ఇప్పుడు వైజాగ్‌లో కొత్త రైల్వే జోన్ వస్తా ఉంది. లైక్ అట్లా చాలా అవకాశాలు ఆ స్టేట్‌కి ఉపయోగపడతా ఉన్నాయి. తమిళనాడు కూడా మనం గతంలో చూసేవాళ్ళం. కంటిన్యూయస్‌గా అటు ఎన్‌డీఏలో, అటు యూపీఏలో దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగొచ్చింది. ఐటీ బాగొచ్చింది. చాలా పెద్ద ఎత్తున తమిళనాడు అభివృద్ధికి వాళ్ళకి ఉపయోగపడ్డది. అక్కడ రీజనల్ పార్టీలే. బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ తమిళనాడు ఎంపీస్. తమిళనాడులో డీఎంకే గాని, ఏఐడీఎంకే ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడడం వల్ల తమిళనాడు తన రైట్‌ఫుల్ షేర్‌నే గాకుండా నేషనల్ హైవేస్‌లో గాని, ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్‌లో గాని, వాటర్ ప్రాజెక్ట్స్ క్లియరెన్స్‌లో గాని అద్భుతమైన ప్రోగ్రెస్‌ని తెచ్చుకుంది. రేపు ఫ్యూచర్ తెలంగాణ గూడా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో రావడమే కాదు, కేంద్రంలో గూడా మనం కీలకమైనటువంటి రోల్ ప్లే చేసే విధంగా పార్లమెంట్ సభ్యులు కూడా బీఆర్ఎస్ గెలవగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంటది. మనము ఎంపీ అంటే మనకు ఆ సంబంధం లేదు గదా! ఇట్స్ ఎ నేషనల్ పర్స్పెక్టివ్ అనే కోణంలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఏమైతుంది? నిన్నటిదాకా తమిళనాడులో ఏం జరిగింది? అది మనం గమనిస్తే మన రాష్ట్ర అభివృద్ధికి మన లోక్‌సభ మెంబర్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అది చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తా ఉంటది. ఇవాళ చంద్రబాబు నాయుడు తన ఎంపీలను అడ్డంగా పెట్టుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు అడ్డగోలుగా నిధులు తెచ్చుకోరు. ఓకే. మనకేం జెలసీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మన తెలంగాణకు కూడా అటువంటి విజన్ ఉండాలి. అటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్‌లో కూడా డిపెండెంట్‌గా ఉండే విధంగా మన నంబరు ఉపయోగపడే విధంగా మనము ఒక రీజనల్ పార్టీ ఎంపీలు కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అదే నేషనల్ పార్టీ గెలిచింది ఇప్పుడు. 8 మంది కాంగ్రెస్ గెలిచిండ్రు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం జరిగింది తెలంగాణకు? జస్ట్ బికమ్ డిపెండెంట్ కాదు కదా! వాళ్ళ పార్టీ కనుక ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మనకెక్కడ రొటీన్‌గా తెలంగాణకు రావాల్సినవి ఎందుకొస్తాయంటే, మనము భారతదేశంలో మధ్యలో ఉన్నాం తెలంగాణ. నార్త్ నుంచి సౌత్‌కి పోవాలన్నా, ఈస్ట్ నుంచి వెస్ట్‌కి పోవాలన్నా దే హావ్ టు పాస్ త్రూ తెలంగాణ. ఒక రైల్వే లైన్ గాని, ఒక నేషనల్ హైవే గాని, ఒక గ్యాస్ పైప్ లైన్ గాని, ఏది చేసినా కూడా ఆటోమేటిక్‌గా తెలంగాణకు రొటీన్‌గా రావాల్సినవి వస్తున్నాయి. కానీ ఒక రాష్ట్రంగా ఎట్లయితే ఒక గుజరాతో, ఒక తమిళనాడు, ఒక ఆంధ్రప్రదేశో, ఒక మహారాష్ట్ర
ఏ రకంగా అయితే ఆ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు గాని, విధులు గాని క్లియరెన్సెస్ సాధిస్తున్నారో, దాన్ని సాధించాలంటే మనము మన ఎంపీలను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. జనరల్ పర్సెప్షన్ ఏమైతుందంటే ఓకే స్టేట్ వి వాంట్ బీఆర్ఎస్. సెంటర్ దే ఆర్ టాకింగ్ సంథింగ్ ఎల్స్. అది కరెక్ట్ కాదు. రేపు ఫ్యూచర్‌లో స్టేటు, సెంటర్ రెండిట్లో మనం కీ రోల్ ఉండగలిగినప్పుడే మన తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనకు రావాల్సినటువంటి క్లియరెన్సెస్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ క్లియరెన్స్ రావాలంటే సెంటర్ సపోర్ట్ కావాలి. ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలంటే సెంటర్ సపోర్ట్ కావాలి. మనకు ఒక ఎయిర్‌పోర్ట్ కావాలంటే సెంటర్ సపోర్ట్ కావాలి. లేదా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ గాని, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ మన స్టేట్‌లో రావాలంటే యూ నీడ్ సెంటర్ సపోర్ట్. సో, అది అందువల్ల మనం సెంట్రల్‌లో కూడా ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. అదే సేమ్ పార్టీ ఉన్నా అంత పాసిబిలిటీ ఉండదు. సెంట్రల్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఉన్నా, ఇంకో నేషనల్ పార్టీ ఉన్నా కూడా డిపెండెంట్ ఉంటే దే ఆర్ కంపైల్డ్, దే ఆర్ ఫోర్స్డ్ టు లుక్ ఎట్. మనకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇయ్యాల్సొస్తుంది. అందువల్ల రాబోయే రోజుల్లో దాని మీద కూడా ఇప్పటి నుంచే మనం దృష్టి పెట్టాల్సిన అవసరం. వన్ థింగ్ ఈస్ క్లియర్, నౌ పీపుల్ ఆర్ క్లియర్. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనే ఒక నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఏర్పడ్డది. అయితే మనము స్టేట్ గవర్నమెంట్ రావడమే కాదు, నిజంగా స్టేట్ ఇంకా బాగా జరగాలంటే ఇప్పుడు మనకు 10 ఏళ్ల పరిపాలన అనుభవం కూడా ఉంది. సో, సెంట్రల్‌లో కూడా మన రోల్ రాగలిగితే మన ఇండియాలో మనం తెలంగాణ ఇంకా బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనము చాలా సెక్టార్స్‌లో అద్భుతంగా తెలంగాణ బాగా చేస్తా ఉంది. మీరే ఎయిర్‌పోర్ట్‌లో దిగి హైదరాబాద్ పోతా ఉంటే మీ న్యూయార్క్ ఫీలింగ్ వస్తది కొద్దో గొప్పో. అవును. కొద్దో గొప్పో అద్భుతమైనటువంటి హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, హైదరాబాద్‌లో ఉండేటువంటి ఫెసిలిటీస్ గాని చాలా బాగా మనం చేసుకోగలిగాం. ఒకప్పుడు హైదరాబాద్‌లో 4 అవర్స్ పవర్ కట్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో ఒకప్పుడు అన్ని బిందెలు కనబడేది. నీటి యుద్ధాలు కనబడేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేకుండా చేసుకోగలిగాం మనం. సో, అట్లా రాబోయే రోజుల్లో ఇంకా హైదరాబాద్ ముందుకు పోవాలి. మన తెలంగాణ ముందుకు పోవాలంటే రాష్ట్రంలో అధికారంలో రావడంతో పాటు కేంద్రంలో కూడా కీలక భూమిక పోషించగలగాలి. ఇవాళ బీహార్‌కు నితీష్ పార్టీ అక్కడ కేంద్రంలో కీలక పాత్ర పోషించడం వల్ల బీహార్‌కు ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని నిధులు పోతా ఉన్నాయి మీరు ఆలోచించండి. అందువల్ల మనం దీని మీద కూడా మీరందరూ ఆలోచించాలి. ఇప్పటి నుంచే ఇంటలెక్చువల్ కమ్యూనిటీ దాన్ని మనం గ్రౌండ్ లెవెల్‌కి తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా సంతోషం. పిల్లలు చాలా మంది ఇక్కడికొచ్చి ఎంఎస్ చేసి, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చేసి, ఇక్కడ చాలా మంచిగా సెటిల్ అయినటువంటి వాళ్ళున్నారు. ఈ మధ్య స్ట్రగుల్ అయితున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం కొంతమంది ఈ మధ్య ఎంఎస్ కంప్లీట్ చేసిన పిల్లలు ఇక్కడ వచ్చినటువంటి పాలిసీ చేంజెస్ గాని, ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఏఐ గాని, వాటెవర్ ద రీజన్. బట్ చాలా చాలా పిల్లలు కొంత ఇబ్బంది కూడా పడతా ఉన్నారు. ఇక్కడికొచ్చి సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి కూడా అటు జాబ్ లేక, ఇంటికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు కూడా కనపడతా ఉన్నారు. బట్ అంతా మంచి జరగాలి. బ్యాక్ హోమ్ మళ్ళీ మన స్టేట్ కూడా బాగా జరిగినప్పుడే మనము మన పిల్లలు ఇక్కడికొచ్చి చదువుకున్నా మళ్ళా మన దగ్గరొచ్చి జాబ్ చేసే విధంగా మన హైదరాబాద్‌ను, మన తెలంగాణను మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఎన్ఆర్ఐస్‌కు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మేము కూడా గుర్తించాం. నిన్న మొన్న కలిసినప్పుడు కూడా మీరు కోరుకుంటున్నది మీకంటూ ఒక సెల్ ఉండాలి అక్కడ. పేరెంట్స్ హెల్త్ కేర్ గాని, లేదా మీ అసెట్స్‌ను అక్కడ ఏదన్నా చిన్న చిన్న రెవెన్యూ పరంగా, మున్సిపాలిటీ పరంగా ఏదైనా ఇబ్బందులున్నప్పుడు మీరు ఇండియాకొచ్చిన ఒక 1 వీకో, 10 డేస్ ఉండగలుగుతారు. ఆ వారం రోజుల్లో ఆ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల మీకు ఇబ్బంది అయితా ఉంది. మీరు ఎక్కువ రోజులు ఉండలేరు. క్విక్‌గా మీ ఇష్యూస్ రిజాల్వ్ కావడం లేదు. దానికి ఒక సింగిల్ విండో మెథడ్ ఏదన్నా ఒక మెకానిజాన్ని ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ఆర్‌ఐస్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ కాబట్టి ల్యాండ్ ఇష్యూస్ కానీ దానికి సంబంధించి మీరు ఈమెయిల్స్ ద్వారా పంపినప్పుడు లేదా మీరు బై కాల్ చేసినప్పుడు దానికంటూ ఒక ఆఫీసర్, దానికంటూ ఒక సెటప్ ఉండి టు రిజాల్వ్ ఆల్ ద ల్యాండ్ రిలేటెడ్, మున్సిపాలిటీ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ను సార్ట్ ఔట్ చేస్తూ మీ యొక్క హక్కులను, మీ ఆస్తిపాస్తులను జాగ్రత్తగా కాపాడడానికి, ట్రాన్స్‌ఫర్స్ చేయడానికి, కావాల్సిన పర్మిషన్స్ పొందడానికి ఒక సింగిల్ విండో మెథడ్ ఏదైనా పెట్టాలి అనేటువంటిది చాలా మంది ఎన్ఆర్ఐస్ నుంచి కూడా నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. అదే విధంగా బ్యాక్ హోమ్‌లో పేరెంట్స్ పట్ల ఎవరికైనా అమ్మా, నాన్న అంటే ప్రేముంటుంది. వాళ్ళ హెల్త్ ఇక్కడ మీకు పూర్తిగా ఇక్కడికి తీసుకురాలేకపోతున్నారు. అక్కడ ఉంచి మీరు వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నామనే ఒక తపన ఉంది.
ఆ పేరెంటల్ హెల్త్ కేర్ విషయంలో కూడా ఒక మెకానిజం ఏదైనా డెవలప్ చేయాలి. ఎన్ఆర్‌ఐస్ వల్ల వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు గానీ, వాళ్ళకి ఒక ప్రాపర్ కేర్, ఒక మెకానిజం ఏదైనా ఏర్పాటు చేయాల్సి ఉంటే ఒకటి కూడా మీ అందరి నుంచి అడుగుతున్నాను. ఇక మూడోది మీరు అడిగితే దేవుడి దర్శనం అడుగుతారు అంతే. వచ్చినప్పుడు ఆ ఉన్న వారం రోజుల్లో మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. అంతే కదా మీరు అడిగేది. ఈ చిన్నపాటి ఇది ప్రభుత్వం నుంచి మేము మిస్ అవుతున్నాము. మాకు ఈ మెకానిజం కావాలి అని నిన్న, మొన్న నన్ను కలిసినటువంటి చాలా మంది ఎన్ఆర్ఐస్ నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్‌లో అంటే అప్పుడు కొత్త స్టేట్ గనుక మేమంతా గూడా ఎంతసేపు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఛాలెంజెస్ మీద బాగా ఫోకస్డ్‌గా పనిచేసినాం. నౌ వి ఆర్ ఎ సెటిల్డ్ స్టేట్. కనుక మీ భాగస్వామ్యం గాని, మీ ఇష్యూస్‌ను కూడా అడ్రెస్ చేసే విధంగా గూడా ఫ్యూచర్‌లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఎవరికైనా క్వెషన్స్ అడగండి. ఇఫ్ యూ వాంట్స్ ఎనీ క్లారిఫికేషన్ ఆర్ ఎనీ సజెషన్ ఆల్సో ఐ యామ్ ప్రిపేర్డ్ టు టేక్. మీరు బీఆర్ఎస్ పార్టీ కోసమైనా సరే, మన తెలంగాణ స్టేట్ కోసమైనా సరే, మీరేమైనా సజెషన్స్ ఇస్తే కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెషన్స్. థాంక్ యూ. మైక్ ఉందా బాబు? లేకపోయినా పర్లేదండి. ఇది ఇచ్చేది. anyone is better. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్సైట్‌ఫుల్ డీటెయిల్స్. చాలా బాగా చెప్పారు. ఆబ్వియస్లీ వి ఆర్ ఆల్ విత్ యూ రైట్ సార్ ఫ్రమ్ తెలంగాణ. సార్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్‌లో మేము కూడా మాట్లాడుతున్నాం పేరెంట్స్‌తో. బీఆర్ఎస్ ఇస్ ఇన్ నంబర్ 1. ఎవ్రీబడీ ఈస్ సేయింగ్ దట్ యాక్సెప్టింగ్. కానీ కొంచెం ఎక్కడో డౌట్ ఉంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వెళ్తాయా? ఇన్ని రోజులు ఇంత స్ట్రాంగ్‌గా ఫైట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు మనం వీళ్ళతో కలవాలా? సో హౌ దట్స్ గోనా బి లైక్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో? అదొక క్వెషన్ సార్. ఇంకొక చిన్నది ఏంటంటే మీరు 3 చెప్పారు ఎన్ఆర్ఐస్‌కి. ఇంకొకటి సార్, హైదరాబాద్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా. చాలా మంది హైదరాబాద్ నుండి న్యూయార్క్ వస్తారు, న్యూ జెర్సీకి వస్తారు. కానీ దేర్ ఈస్ నో డైరెక్ట్ ఫ్లైట్. వెరాస్ డైరెక్ట్ ఫ్లైట్ టు అహ్మదాబాద్ which is not even half of Hyderabad's population. So I would like to request on behalf of all NRIs to introduce or at least seek a direct flight from New York to Hyderabad. That will be helpful for a lot of parents also. 2 క్వెషన్‌లకు ఆన్సర్ మీ చేతిలో ఉంది. ఫస్ట్ క్వెషన్ బీజేపీతో కలుస్తారా అన్నారు. బీఆర్ఎస్‌ను బలోపేతం చేసినాక మేమెందుకు కలుస్తాం బీజేపీతోని? మాకు కలవాల్సిన అవసరం ఏముంది? వన్ థింగ్ ఈస్ క్లియర్. బీఆర్ఎస్ బీజేపీతో కలిసే ఆలోచనలే లేదు. కానీ రేపు కేంద్రంలో వెదర్ ఇట్ ఈస్ యూపీఏ, వెదర్ ఇట్ ఈస్ ఎన్డీఏ, విచెవర్ ఇస్ ద గవర్నమెంట్, మన మీద డిపెండెంట్ ఉండాలి. మన స్టేట్ ఇష్యూస్ ఆగకుండా ఉండాలి. మీరు సెకండ్ క్వెషన్ ఫ్లైట్ కావాలి. హూ విల్ గివ్ సెంటర్ హెస్ టు గివ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో డిపెండెంట్ గవర్నమెంట్ వచ్చింది. ఎన్ని ఎయిర్‌పోర్ట్‌లు కడుతుంది వాళ్ళు? అసలు వాళ్ళకి ప్యాసింజర్సే లేరు. వైజాగ్‌కి ఎన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి? వాళ్ళు ఎట్లా హౌ దే ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్? మనం కూడా తీసుకోవాలి కదా. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఉంది. రేపు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తెలంగాణకు ఉందనుకోండి. మీరు అడిగిన న్యూయార్క్ ఫ్లైట్ నెక్స్ట్ డే అయిపోతుంది కదా. సివిల్ ఏవియేషనే కాదు. వెన్ యూ హ్యావ్ ఎ రోల్, అదర్వైజ్ ఆల్సో వి విల్ డెఫినెట్లీ రిప్రజెంట్, విల్ ఫైట్, విల్ వర్క్ ఇట్ ఔట్. పెట్టించడానికి ట్రై చేద్దాం. ఇట్స్ నాట్ దట్ నేనే చేస్తామని కాదు. అదర్వైజ్ ఆల్సో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా మనము కేంద్రంలో కొంత కీలకమైనటువంటి రోల్‌లో మన ప్రభుత్వం, మన ఎంపీలు నిర్వహించగలిగినప్పుడు మన పనులు స్పీడ్‌గా జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Sir, nice to meet you, sir. This is Param. I'm a scientist here. నేను ఇక్కడ వస్తుంది. కొంచెం దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకోండి మీరు. సార్ నేను టీఆర్ఎస్ బిగ్ ఫ్యాన్, మీకు బిగ్ ఫ్యాన్. ఎందుకంటే మీరు కామారెడ్డిలో చేసినవి కానీ, మా ఊరు కామారెడ్డి. మా ఊర్లో కామారెడ్డిలో చేసినవి కానీ, నేను సిద్దిపేటకి చిన్నప్పటి నుంచి వస్తుంది సార్. అప్పుడు కేసీఆర్ గారు డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ మా మా తమ్ముడు ఒక విజిటింగ్ ప్లేస్ పోదామన్నా అని తీసుకుపోయింది సార్.
ఎక్కడికంటే నాకు చెప్పకుండా తీసుకెళ్ళిండు. అది మీ ఊరు, మీ కాన్స్టిట్యుయెన్సీ. బట్ యాస్ ఎ హ్యూజ్ డెవలప్‌మెంట్ ఆఫ్టర్ సెవెరల్ ఇయర్స్ ఐ హావ్ సీన్. ఎందుకంటే అప్పుడు మా పెద్దమ్మ ఉండేది బాగా వచ్చేవాళ్ళు. బిగ్ సిద్దిపేట అనేది రోల్ మోడల్ అయిపోయింది. అట్లే మా కామారెడ్డి కూడా డెవలప్ కావాలని చూస్తున్నాం. అది కంపల్సరీగా మీ ఆధ్వర్యంలో జరుగుతదది. కాకపోతే ఒకటి సార్, మీరు మంచి విజనరీ లీడరు. మంచి ఉద్దేశ్యంతోని ఒక ఫార్మాసిటీని పెట్టారు సార్. ఐయామ్ ఎ సైంటిస్ట్ కాబట్టి నేను ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది? పోయి పబ్లిసిటీకొచ్చింది. ఇప్పుడు ఫార్మాసిటీ యాస్పిరెంట్స్ ఎవరన్నా ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, దానికి గాని ఉన్నవాళ్ళు, మా ఫ్రెండ్స్ గాని, వేరే సర్కిల్ ఉన్నవాళ్ళు రెడీ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ దేర్. సిట్యుయేషన్ ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయింది. థింగ్స్ ఆర్ నాట్ ఇన్ లైక్ టీ హబ్ లాగా లేదు. అంతా అడ్డదిడ్డంగా ఉన్నది సార్. సో, దానికోసమని మీ మళ్ళీ నెక్స్ట్ వస్తే మళ్ళా ఆ ఫార్మాసిటీని ఓపెన్ చేస్తారా? లేకపోతే అది మునిగిపోయిన దానిలాగానే వదిలేసేసి ఇప్పుడు అట్లాంటిది ఏమైనా చేస్తారా? లైక్ నేను మళ్ళీ ఇంకోటి సార్, మొన్న మా కంపెనీ తరఫున నేను హైదరాబాద్‌కొచ్చిన సార్. నేను చూసిన హైదరాబాద్ వేరు. మళ్ళీ మొన్న పోయి నేను చూసిన హైదరాబాద్ వేరు సార్ అది. మీరు న్యూయార్క్ అంటారు గానీ, నేను చూసి నేను న్యూయార్క్‌లో ఉన్నా అనుకున్నా సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. బట్ మా కాన్సెప్ట్ చెప్పండి అది. థ్యాంక్ యూ పరం. గుడ్ క్వెషన్ యాక్చువల్‌గా మీరన్నట్టు ఇప్పటికే గ్లోబల్‌గా ప్రొడ్యూస్ అయితున్నటువంటి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్‌లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్‌గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్‌కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్‌ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాస్ ఎ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ అక్విజిషన్ చేశాం. నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్గా మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో 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 వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాలి అఫిడవిట్ లో we have now cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ. ఎక్కడుందిరా ఫోర్త్ సిటీ అంటే ఫార్మాసిటీ ఫోర్త్ సిటీ. వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంట. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ లేదా ఫార్మాసిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి. ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉందా? కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశ ఏంటంటే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఫార్మా ప్రొడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి. మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది. అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్, అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మన దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోళ్ళే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంది, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనేమో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ పంచి పెడితే మాకేదో బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుంది అనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది నా మాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు.
వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఆల్రెడీ 2½ ఇయర్స్ అయిపోయింది. ఇప్పటిదాకా అది జరిగిందేం లేదు. ఇక లాస్ట్ 1 ఇయర్ అయితే ఎట్లాగో ఎలక్షనే ఉంటది. సో, డెఫినిట్‌గా అక్కడ మళ్ళీ ఫార్మా సిటీని పునరుద్ధరిస్తాం. నా క్వెషన్ ఇదేంటంటే విద్యా, వైద్యంకి సంబంధించింది. ఏ అడ్మినిస్ట్రేషన్ చేసినా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రధాన పాత్ర ఎవరు తీసుకున్నా గానీ, అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నా గానీ తీసుకోవాల్సింది విద్యా, వైద్యం. నా దృష్టిలో నేను ఎప్పుడు ఏదైనా అనుకుంటే, గవర్నమెంట్ అనేది మనకి తల్లి స్థానంలో ఉన్న గవర్నమెంట్ ఎవరైతే మనకున్నారో, ఒక ఇంట్లో పిల్లలకు ఎవరికి చూసినా గానీ, ఆ తల్లి గానీ, తండ్రి గానీ ఎవరైనా గానీ, విద్యా, వైద్యం అనేది పిల్లలకి మెరుగైన విద్యా, వైద్యం అందిస్తే వాళ్ళు ఇంకా సక్సెస్‌ఫుల్ పేరెంట్స్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలల్ల, వాళ్ళు అనుసరిస్తున్న తీరులల్ల, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని చెప్పి కొత్తగా తీసుకొస్తున్న పీపీపీ మోడల్ ప్రైవేటైజేషన్ వల్ల వేరే వేరే రాష్ట్రాలు హెల్త్‌ని అండ్ ఎడ్యుకేషన్‌ని ఇట్లాంటి పీపీపీ మోడల్‌లలో తీసుకొచ్చే ప్రైవేటైజేషన్‌ని మన తెలంగాణలో మన గవర్నమెంట్ గనక రేపొస్తే ఈ పీపీపీ విధానాన్ని అనుసరించకుండా ప్రజారోగ్యం, పిల్లల చదువుల కోసం మెరుగైన విధానం తీసుకునే కాడికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే పీపీపీ విధానంకి, ఇలాంటి ప్రైవేటైజేషన్ విధానంకి వ్యతిరేకంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి కూడా చేసుకుంటున్నాను. థాంక్ యూ బ్రదర్. ఇక్కడ 2 ఇష్యూస్ మీరు మంచి క్వెషన్ అడిగినారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు అప్పుడు ఒక 200 ఉండేది మన స్టేట్‌లో. కానీ మన 10 ఇయర్స్ గవర్నమెంట్‌లో 1060కి పెంచాం. గురుకుల పాఠశాలల స్ట్రెంత్ నంబర్ 1060 అయింది. అప్పుడు 2,00,000 స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉంటే, 1,60,000 స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉంటే, అది 6.5 లాక్ స్టూడెంట్స్‌కి తీసుకుపోయాం. అప్పుడు 10థ్ వరకే ఉండేది. ఇంటర్మీడియేట్ వరకు 10+2 వరకు చేసినారు. 100% ఇంగ్లీష్ మీడియం చేసినారు. 100% ఇంగ్లీష్ మీడియం అప్ టు 10+2 అండ్ మనం ఆల్మోస్ట్ 8 లాక్ స్టూడెంట్స్ వరకు చదివించే కార్యక్రమం చేసినాం. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ కాలేజెస్ లాంటివి మనం ఎక్కడ పీపీపీ మోడల్ గాని, ప్రైవేట్ మోడల్ కాకుండా ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హావ్ ఎ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని 33 జిల్లాలు చేసుకొని 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెట్టించాం. సో, అందువల్ల అట్లా మనం గవర్నమెంట్ సెక్టార్‌ని స్ట్రెంథెన్ చేయాలి. హెల్త్ మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్ షుడ్ హావ్ 500 బెడెడ్ హాస్పిటల్. తప్పకుండా 500 పడకల ఆసుపత్రి ఉండాలి. అక్కడ 500 పడకల ఆసుపత్రి వస్తే డెఫినిట్‌గా ఆ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది కదా! ఒకప్పుడు ఆసిఫాబాద్ అనే ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక గైనకాలజీ డాక్టర్ ఉండేవాడు కాదు. ఒక గైనిక్ డాక్టర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజ్ వస్తే 200 ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసిఫాబాద్. ఒక గైనిక్ డాక్టర్ లేని ఆసిఫాబాద్‌లో ఒక మెడికల్ కాలేజ్ రావడం వల్ల 200 మంది ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు అంటే ప్రొఫెసర్ ఈస్ ఎ డాక్టర్. హి విల్ టీచ్ అండ్ యాస్ వెల్ యాస్ హి విల్ డూ ద ట్రీట్మెంట్ ఇన్ ద హాస్పిటల్. 200 మంది డాక్టర్లు వచ్చారు ఆసిఫాబాద్‌లో. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, గద్వాల్, నాగర్ కర్నూల్ అంత రిమోట్ ప్లేసెస్‌లో కూడా మనము పీపీపీ మోడల్, ప్రైవేట్ మోడల్ పెట్టకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టినాము? విద్య, వైద్యం 2 ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అనే కోణంలోనే అప్పుడు మన ప్రభుత్వం ఆలోచించింది. ఈ మైనారిటీ ఎందుకు మనం మైనారిటీకి పోయినాము? దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. వాళ్ళేం బయటకు పోరు కదా! లిటరసీ రేట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అది ఉంటుందో అక్కడనే అన్రెస్ట్ వస్తది. దాన్ని అడ్రెస్ చేయాలంటే మన దగ్గర లోయెస్ట్ లిటరసీ ఏ కమ్యూనిటీలో ఉంది చూస్తే మైనారిటీస్‌లో, ఎస్సీస్‌లో, ఎస్టీస్‌లో, బీసీస్‌లో. ఆ కమ్యూనిటీస్ కోసం ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ ఈ గురుకుల పాఠశాలలు ప్రారంభించి పిల్లలకు
ఒక్కొక్క స్టూడెంట్ మీద మోర్ దాన్ 1,00,000 పర్ యానం ఖర్చు పెడుతూ వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో అట్లా మనము ఇటు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కూడా కొన్ని ఓపెన్ చేసినాం. లిటరసీ రేట్ పెంచడంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో గ్లోబల్ గా హబ్ అయిపోయింది. మన పిల్లలు ఎక్కడో యుఎస్‌కో ఇంకో కంట్రీకో పోయి అక్కడ కాంపిటీషన్ లో తట్టుకోవాలంటే వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని దాన్ని గుర్తించి అటువైపు మనం ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏది బాగా ఇన్స్పైర్ చేసింది పాలిటిక్స్ రావడానికి? అండ్ మీరు పాలిటిక్స్ లో తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటి? అది అది ఎంత పెద్ద డెసిషన్ అంటే ఇంకా మీ కెరియర్ ని మార్చేసింది అలాంటి డెసిషన్ ఏంటి? గుడ్. తెలంగాణ మూవ్‌మెంటే నన్ను పాలిటిక్స్ లో తీసుకొచ్చింది. మూవ్‌మెంట్ లేకపోతే నేను కూడా మీలాగా ఇక్కడ అమెరికాకి వచ్చి ఉండేవాడిని. సో తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ కావడం వల్ల ఇనీషియల్ డేస్ లో ఆ మూవ్‌మెంట్ స్టార్ట్ కాకముందు జరిగే తొలి డిస్కషన్స్ లో కూడా నేను ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. అందువల్ల దాంట్లో ఇన్స్పైర్ అయిపోయి తెలంగాణ మూవ్‌మెంట్ లో పార్టిసిపేట్ చేయడం. అల్టిమేట్ గా ఈ మూవ్‌మెంట్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా షేప్ తీసుకోవడం. అందువల్ల దాంట్లో భాగం అయిపోయాను. దట్స్ నంబర్ 1. నంబర్ 2 బాగా ఇన్స్పైర్ చేసింది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ది మేము డే అండ్ నైట్ కష్టపడి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 16 డైరెక్టరేట్లలో క్లియరెన్స్‌లు తెచ్చి 4.5, 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి హాఫ్ ఆఫ్ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టు నిజంగా నాకు నా లైఫ్‌లో అదొక లైఫ్ పెద్ద అచీవ్‌మెంట్. అసలు 16 గంటలు పనిచేసాం. ప్రతిరోజు 14-15 గంటలు పనిచేసేవాళ్ళు. డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో మీరు ఏ డిస్ట్రిక్ట్ నాకు ఐడియా లేదు. నల్గొండ. నల్గొండ. అయితే నల్గొండ కూడా అట్లే ఉంది. 44 డిగ్రీస్ ఉంది టెంపరేచర్ ఇప్పుడు. 43, 44. అప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాంట్లో కాళేశ్వరం మీన్స్ ఇట్స్ నాట్ వన్ ప్రాజెక్ట్. ఎన్నో కలిపితే ఒక యూనిట్ అది. కాళేశ్వరం అంటే ఒక 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, ఒక 15 సబ్‌స్టేషన్‌లు, ఒక 15 పంప్ హౌస్‌లు, ఒక 203 కిలోమీటర్ల టనెలు, ఒక 110 కిలోమీటర్ల ప్రెషర్ లైను అండ్ ఒక 1500 కిలోమీటర్స్ ఆఫ్ గ్రావిటీ కెనాల్, లిఫ్టింగ్ ద వాటర్ ఫ్రమ్ 78 మీటర్స్ టు 680 అన్ని కలిపితే కాళేశ్వరం. సో అందులో ఒక 3 బ్యారేజీలు అనేది ఒక పార్ట్. అయితే ఆ గోదావరి రివర్‌లో కట్టే బ్యారేజ్‌లో 6 మంత్స్ ఫుల్ వాటర్ ఉంటది గోదావరిలో. రివర్ ఫ్లో అయితే గనుక వర్క్స్ జరగవు. మా వర్కింగ్ పీరియడ్ హార్డ్‌లీ 5-6 మంత్స్. ఆ వర్కింగ్ పీరియడ్ 5-6 మంత్స్‌లో 3-4 మంత్స్ హాట్ సమ్మర్. ఈ హాట్ సమ్మర్‌లో ఆ ఇసుక మీద పని జరగాలంటే ఆ అక్కడ ముందే కోల్ మైన్స్ అక్కడ సింగరేణి కోల్ మైన్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ కోలు, ఇటు సాండ్ 44 డిగ్రీల టెంపరేచర్. ఆ బ్యారేజ్ మనకుండే వర్కింగ్ పీరియడ్ 5-6 మంత్స్. 6 మంత్స్ ఏమో పని నడవదు. రివర్ ఫ్లో అయితది కనుక. ఆ టెంపరేచర్‌కి ఏమైతుంది కాంక్రీటు కలిపి మనం బ్యారేజ్ నిర్మించాలన్నప్పుడు ఆ కాంక్రీటు తొందరగా వేడెక్కుతుంది. కాంక్రీట్ ముద్దయిపోతుంది. గట్టిగా అయిపోతుంది. ఆ రివర్ ఆల్‌మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటది విడ్త్ ఆఫ్ ద రివర్. మనం అక్కడ బ్యాంక్స్‌లో కాంక్రీట్ కలిపి తెచ్చి అక్కడ పియర్స్‌లో ఆ కాంక్రీట్ పోర్ చేయాలంటే బై ద టైమ్ ఆ 44 డిగ్రీ టెంపరేచర్‌లో కాంక్రీట్ ముద్దగట్టిపోతుంది. ఏం చేద్దాము ఇంజినీర్లు అంటే ఒక ఇంజినీర్ అంటాడు సార్ ఇంకా ఆఫ్టర్‌నూన్స్ పని చేయొద్దు. ఓన్లీ ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ ఈవెనింగ్స్ ఓన్లీ వర్క్ కెన్ గో అహెడ్. మనకు ఉన్నదే 6 నెలలు. మీరు హాఫ్ డేనే పని చేద్దాము అంటే మరి ఎట్లా? నేను మనకు ఇంకో సజెషన్ వచ్చింది. సార్ మన కాంక్రీట్‌లో ఐస్ కూడా కలిపి బాగా ఐస్‌తో కూడిన కాంక్రీట్ పంపితే అక్కడ పోయే వరకు అది హార్డ్ కాదు సార్. మరి కొంచెం ఐస్ కలిపి వేయాలి సార్. మరి ఇంత ఐస్ ఎక్కడ దొరుకుతుందిరా బాబు అంటే ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి సార్. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక్కొక్క బ్యారేజ్ దగ్గర ఒక ఐస్ ఫ్యాక్టరీ పెట్టినాం. ఐస్ ఫ్యాక్టరీ పెట్టి ఆ ఐస్ ఫ్యాక్టరీలో వచ్చిన ఐస్‌ను కాంక్రీట్‌లో కలిపి దానికి వాటర్ క్వాంటిటీ మెజర్ చేసుకొని ఐస్ కలిపి తెచ్చి కాంక్రీట్ పోర్ చేసేవాళ్ళం. అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని వి హావ్ సమ్‌హౌ కట్టి తీరాల్సిందే 4 ఏళ్లలో నీళ్ళు ఇచ్చి తీరాల్సిందే అంటే ఒక ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ పార్టీ గనుక ఆ ఉద్యమ స్ఫూర్తితోనే పనులు చేస్తాం. అట్లా గోడౌన్స్ ఉంటాయి యాక్చువల్‌గా. మన తెలంగాణ వచ్చినప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న గోడౌన్స్ కెపాసిటీ అంటే మనం ఈ మొక్కజొన్న, వడ్లు,
ధాన్యాన్ని నిల్వ చేసే గోడౌన్స్. మొత్తం తెలంగాణలో ఉన్న గోడౌన్స్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ ఎంత అంటే హార్డ్లీ 4.5 lakhs. మరి ఎట్లా అసలు గోడౌన్సే లేవు, ఇంత పంట పండితే ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అప్పుడు నేను మార్కెటింగ్ మినిస్టర్ కూడా పనిచేసినాను. ఈ ఆపోజిషన్ ఎమ్మెల్యే, రూలింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ ఏం పెట్టుకోలేదు. స్టేట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి? 600+. చలో 600 మండలాల్లో ఎవ్రీ మండల్ షుడ్ హ్యావ్ ఏ 5,000 metric tons గోడౌన్, మినిమం ఆఫ్ 5,000 ఎవ్రీ మండల్ ఆఫ్ ద స్టేట్. ఆడ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇవ్వద్దు అట్లేం పెట్టుకోలేదు అని ఒక 1 year లో 25 lakh metric tons గోడౌన్స్ పెట్టినాం. ఇండిపెండెన్స్ వచ్చి 60 ఏళ్లలో తెలంగాణలో ఉన్న గోడౌన్ కెపాసిటీ 4.5 లక్షల మెట్రిక్ టన్నులు. ఒక్కటే సంవత్సరంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ పెట్టాం. ఎవ్రీ మండల్ ఆఫ్ ద స్టేట్. ఎవ్రీ మండల్ ఏదో ఒక మండలం నుంచి ఉంటారు చూడండి, అప్పుడు కట్టిన ఒక గ్రీన్ కలర్ గోడౌన్ కనబడుతుంది. ప్రతి మండలంలో ఒక గోడౌన్ ఉంటుంది. 25 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ కట్టాం. అట్లా మెడికల్ కాలేజెస్ జనరల్ గా మొత్తం 60 ఏళ్లలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో వచ్చినాయి 2 మెడికల్ కాలేజీలు. గాంధీ మెడికల్ కాలేజ్ బ్రిటిష్ టైంలో పెట్టారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నిజాం టైంలో పెట్టారు. కాకతీయ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండే రైతులందరూ మార్కెట్కి వచ్చే ధాన్యంలో ఒక్కొక్క రూపాయి బస్తాకు జమ చేసి రైతులు ఒక సొసైటీగా ఏర్పడి కాకతీయ మెడికల్ కాలేజ్ పెట్టారు. లేటర్ ఆన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. మొత్తం తెలంగాణలో వచ్చే 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 1 at నిజామాబాద్, 1 at ఆదిలాబాద్. ఇది 60 years ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్. 30 ఏళ్ళకు ఒకటి వచ్చింది. మేము 3.5 4 ఏళ్లలో 30 మెడికల్ కాలేజ్ పెట్టాం. మెడికల్ కాలేజ్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. ల్యాబ్స్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, టీచింగ్ స్టాఫ్ కావాలి. మీకు మినిమం మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఇంత ఎస్ఎఫ్టీ హాస్టల్స్ ఉండాలి, ఇంత ఎస్ఎఫ్టీ కాలేజ్ ఉండాలి, ఇంత ఎస్ఎఫ్టీ రీసెర్చ్ ఉండాలి, ఇంత లైబ్రరీ ఉండాలి. దేర్ ఆర్ స్ట్రిక్ట్ నార్మ్స్. అంటే ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయడం వల్ల సాధ్యమైంది. అందువల్ల లేకపోతే అంత ఈజీ కాదు. ఒక మిషన్ మోడ్ లో పనిచేయడం వల్లనే ఇండియాలో ఎక్కడ రాలే. ఎవ్రీ ఇయర్ వి యాడెడ్ 9 మెడికల్ కాలేజెస్. ఎవ్రీ ఇయర్ 8 to 9. ఒక ఇయర్ 8, ఒక ఇయర్ 9, ఒక ఇయర్ 8. అట్లా మిషన్ మోడ్ లో పనిచేస్తే అన్ని మెడికల్ కాలేజెస్. మిషన్ మోడ్ లో పనిచేస్తే ప్రతి మండలానికి ఒక గోడౌన్ వచ్చింది. మిషన్ మోడ్ లో పనిచేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, నర్మదా ప్రాజెక్టు మోడీ గారు స్టార్ట్ చేశారు. యాజ్ చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేసింటే యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ దట్. ఇట్ టుక్ 30 years టు కంప్లీట్. 30 ఏళ్ళు పట్టింది. ఇండియాలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూసినా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పడుతుంది. బట్ మనం ఒక ఛాలెంజ్ తీసుకొని దాన్ని 4 సంవత్సరాలు పూర్తి చేయగలం. కలెక్టరేట్ బిల్డింగ్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నా పేరు విజయ్. ఒక 2 రిక్వెస్ట్ అన్న. ఒకటి ఇది ఎందుకంటే స్పెషల్, మీరు లాస్ట్ టైం మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 111 జీవో గురించి అది క్యాన్సిల్ చేద్దామని చెప్పి అది ఆల్రెడీ అది సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా లింక్ ఉంది దాన్ని. సో ఈసారి మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అది దాన్ని క్యాన్సిల్ చేసే విధంగా ఒకసారి అది, ఎందుకంటే దాని అవసరం కూడా లేదు ఇప్పుడు. సో వాటర్ ఆల్రెడీ ఉంది. సో దట్స్ వన్. అండ్ నా సెకండ్ ఒక్కటన్నా, ఒకటి ఇది జనరల్ గా ఎన్ఆర్ఎల్లకు సంబంధించి చాలా వరకు అయిన వాళ్ళకు. సో ఎప్పుడైతే మా ఎన్ఆర్ఎల్స్ అక్కడ కొంతమంది వెళ్ళి మేము ల్యాండ్స్ కానీ లేకపోతే పొలం కానీ అలాంటివి కొంటే పక్కన ఉన్న వాళ్ళు ఎంతో కొంత కబ్జా చేసి పెట్టేసి కన్స్ట్రక్షన్ చేసేస్తాం. తర్వాత ఏమైతుంది, మేము వెళ్ళిపోయి చూసేసరికి ఆల్రెడీ అక్కడ 300 గజాలు ఉంటే 200 ఉంటాయి, 100 గజాలు పోయి ఉంటుంది. సో ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడితే ఇక ఆల్ లైక్ మనకు ఎవరికో ఒకరికి రైట్ హ్యాండ్ ఉంటారు అంతుంటే లాస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు నాకు గజం 30,000 అంటారు. సో అది ఆల్వేస్ ప్రాబ్లం. లాస్టింగ్ ఏదో ఒకటి మేము కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి వస్తుంది. దీనికి కొద్దిగా ఏదైనా గవర్నమెంట్ వచ్చాక కొద్దిగా హెల్ప్ చేయాలి. 2 మంచి క్వశ్చన్లు. 111 అయితే ఆల్రెడీ మనం రద్దు చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాం. డెఫినెట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ దట్ దర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మన గండిపేట హిమాయత్ సాగర్ కు మనం కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ చేసినాం. ఇంతకుముందు దాని క్యాచ్మెంట్ డిస్టర్బ్ అయితే దానికి వాటర్ రాదేమో అనే అభిప్రాయం ఉండేది. అది ఎప్పుడైతే కాళేశ్వరంతో గండిపేట హిమాయత్ సాగర్ లింక్ అయిందో ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన నీళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. అందువల్ల ఆ ప్రాంతం కూడా డెవలప్ కావాలని అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రజలది అందరి రిక్వెస్ట్ ఉండే. కాకపోతే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి జరగాలనే ఆలోచనతో దాన్ని రద్దు చేసినాం. అకార్డింగ్లీ అది ముందుకు వెళ్తాం. రెండవది నేను ఇందాకనే చెప్పినాను మీకు, అందుకోసం ఒక్కొక్క సెటప్ అవసరం ఉంది ఎన్ఆర్ఐస్ కు.
మీ ల్యాండ్ కన్వర్షన్స్ గానీ, ఇట్లా ఆక్యుపై అయినప్పుడు గానీ, మీరు ఇక్కడ నుంచి ఫైట్ చేయలేరు. ఒక ప్రత్యేకంగా ఒక సెల్, ఒక ఆఫీసర్‌ని పెట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ దట్ సెల్ విల్ వర్క్ ఫర్ యూ. అట్లాంటి ఒక విభాగం ఒకటి ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐస్ కోసం ప్రత్యేకంగా వారి సమస్యలు, అది ల్యాండ్ పరంగా కావచ్చు, అది అనుమతుల పరంగా కావచ్చు, ఏదైనా సరే మీకంటూ ఒక సెల్ ఏర్పాటు చేసి దాన్ని అడ్రెస్ చేసే విధంగా తప్పకుండా ఒక బాధ్యత తీసుకుంటాం. నమస్కారం మిశ్రా గారు. ధన్యవాదాలు మీరు ఇక్కడ విచ్చేసి అంత ప్రసంగించారు అండ్ మాకు చాలా విషయాలు తెలిపారు. సో నా పేరు ప్రవీణ్. ఇక్కడ నాపా పద్మశాలి అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని. సో ఈ నా క్వెషన్ ఏంటంటే అత్యధిక భారతదేశం మొత్తంలో రైతుల తర్వాత అత్యంత బలహీనమైన ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబం చేనేత పనులు. సో చేనేత కుటుంబాలకి సో ప్రభుత్వం మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏమి చేస్తారు? సో చేనేత కుటుంబాలకి. ఎందుకంటే ఇది మన రోటీ కపడా మకాన్ అని అంటాం. రైట్? ఫస్ట్ రోటీ తర్వాత I కపడా. agree. I have answer for the question. బేసికల్లీ ఇక్కడ 2 ఇష్యూస్ బ్రదర్. చేనేత వృత్తి నుంచి పద్మశాలి దూరం అయిపోయారు. మొత్తం మన స్టేట్‌లో అసలు ఎన్ని మగ్గాలు ఉన్నాయి, ఎంతమంది దాని మీద ఈ రోజు జీవిస్తున్నారంటే ఇట్ ఈస్ అరౌండ్ 30,000-50,000 పర్సన్. 30,000-50,000 మంది మగ్గాలు దాని మీద ఈ రోజు జీవిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని మేము అడ్రెస్ చేసినాం ఇన్‌ఫాక్ట్. మీరు ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో, ఇటు భూదాన్ పోచంపల్లి ప్రాంతంలో రోజుకి 2-3 ఆత్మహత్య చేసుకునేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించి 3-4 స్టెప్స్ తీసుకున్నాం. 100% బైబ్యాక్ బై ద స్టేట్ గవర్నమెంట్. మార్కెట్‌లో ఈ బట్టకు డిమాండ్ లేదు. సరే గవర్నమెంట్ లాస్‌లో అయినా అమ్ముకుందాము అని 100% బైబ్యాక్ బై ద గవర్నమెంట్ నంబర్ 1. ప్రజలకు ఇవ్వడం కంటే కూడా చేనేత కార్మికుల్ని బతికించాలని బతుకమ్మ చీరలు అని ప్రతి బతుకమ్మ పండుగకు మహిళలందరికీ చీరలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని, ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళకి చేతికి పని ఉండాలి, వీళ్ళకి రెమ్యునరేషన్ ఉండాలని వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల పిల్లలకి ఇచ్చే బట్టలను 100% చేనేత కార్మికులకి మనం ఇస్తూ ఒక ఆర్డర్ జీవో ఇచ్చినాం. వీళ్ళ ద్వారానే ప్రొక్యూర్ చేసినాం. నంబర్ 2. నంబర్ 3, వాళ్ళు వాడేటువంటి నూలు గాని, ఆ కెమికల్స్ రసాయనాలను 50% సబ్సిడీ గవర్నమెంటే ఇచ్చింది. ఇఫ్ దే బై ఎట్ ₹1,000, 500 విల్ బి పెయిడ్ బై ద స్టేట్. అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు సబ్సిడైజ్ చేసినాం. అట్లా చాలా అండ్ అదే విధంగా ఒక ₹5,00,000 ఉచిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చినాం. అండ్ సేవింగ్స్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి థ్రిఫ్ట్ అనే ఒక ప్రోగ్రామ్ తెచ్చినాం. వాళ్ళు ఒక ₹500 సేవ్ చేస్తే గవర్నమెంట్ విల్ గివ్ అనదర్ 500. యూ విల్ యాడ్ ఇంటూ దేర్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. నువ్వు 10,000 సేవింగ్ చేస్తే గవర్నమెంట్ విల్ గివ్ అనదర్ 10,000 ఇంటూ యువర్ సేవింగ్స్ అకౌంట్. ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని తెచ్చినాం. బట్ ఈ రోజు ఏమైంది తెలుసా? అది మనం తెచ్చినాం, ఆత్మహత్యలు ఆగిపోయింది. తెలంగాణలో మీరు భూదాన్ పోచంపల్లి, సిరిసిల్ల ఆ ప్రాంతంలో పవర్లూమ్ వర్కర్స్ ఎవ్రీ మంత్ దే ఆర్ యూజ్డ్ టు గెట్ ₹16,000-20,000. హ్యాండ్లూమ్స్ లైక్ దుబ్బాక, సిద్దిపేట్ తదితర ప్రాంతాల్లో కూడా వాళ్ళ కొన్ని గొల్లబామ చీరలు ఇట్లా కొన్ని మంచి వెరైటీస్ ఉంటాయి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాము. వాళ్ళకు అవసరమైన లేటెస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రెమ్యునరేషన్ పెరిగే విధంగా చేసినాం. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్‌లో హ్యాండ్లూమ్స్‌కి ఇచ్చేటువంటి బట్టలు గుజరాత్ పంపించేసాం. ఆ జీవోని క్యాన్సిల్ చేసి గుజరాత్ పంపించాం. అయితే ఈ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఆ జీవోని పట్టుకొని హైకోర్టుకు పోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100% చేనేత కార్మికుల దగ్గరనే ఈ యూనిఫార్మ్స్ అనేది తీసుకునేవాళ్ళు. ఈ గవర్నమెంట్ ఇట్లా టెండర్ పెట్టింది. మాకు వి హావ్ ఎ జీవో అని దే వెంట్ టు హైకోర్ట్. హైకోర్టుకు వెళ్తే హైకోర్టుకు హ్యాండ్లూమ్స్ కమిషనర్‌తో ఏం రాపిచ్చిండ్రు అంటే లేట్ అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్‌కి మేము సప్లై చేయలేము అని కమిషనర్‌తోని హైకోర్టుకు రాపిచ్చి హైకోర్ట్ ఏం చెప్పింది? మరి లేట్ అయిపోయింది కదా! ఓకే. గివ్ 10%, 90% యూ గివ్ ఇట్ టు గుజరాత్ ఫెలో అన్నారు. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ జీవోని ఇంప్లిమెంట్ చేయక ఈరోజు గుజరాత్ ఇస్తే మనోళ్ళకి ఇప్పుడు మన హ్యాండ్లూమ్ వర్కర్స్‌కు లోడ్ లేదు, వర్క్ లేకుండా. బతుకమ్మ చీరలు రద్దు చేస్తే వాళ్ళకి పని లేకుండా అయిపోయింది. అదే విధంగా ఈ థ్రిఫ్ట్ పథకం ఆపేసినారు.
అండ్ సబ్సిడీ టు దిస్ కెమికల్స్ అండ్ ఆ థ్రెడ్ అది కూడా ఆపేసాం. ఇది మేము చేసినాం యాక్చువల్‌గా. దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోయేది. ఇంకా బెటర్‌గా చేస్తే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు దాన్ని జీరో డౌన్ చేసాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. We are fighting actually as opposition. We are fighting in the assembly. We are fighting in the public forum on behalf of handloom workers. Hello, sir. Hello, sir. My name is Mohammad Ahmed. I'm from Chennai. So first time I'm speaking to a politician. पहली बार मेरा आमना सामना एक पॉलिटिशियन से अभी तक कोई सा भी क्वेश्चन नहीं करा. तो क्वेश्चन फर्स्ट ये है कि अगर आप पॉलिटिशियन नहीं होते तो क्या करते, क्या जॉब करते थे? बोलो ना, अमेरिका के सॉफ्टवेयर इंजीनियर आपके जैसा बन करता है. हाँ, मैंने सुना था. और दूसरा इस क्वेश्चन ये है कि आजकल ये बहुत चल रहा है पॉलिटिशियन का वो तो जनता कांग्रेस जनता पार्टी के फॉलोवर जो है ना 2 दिन पहले जो 1 मिलियन 2 मिलियन है, आज अभी देखे तो 8 मिलियन फॉलोवर्स हो गए. वो जेंजी का क्या है, मतलब महंगाई बहुत ज्यादा हो जा रही है, तो जेंजी को और जॉब्स नहीं रहने की वजह से तो पब्लिक को जेंजी में बहुत फ्रस्ट्रेशन ये है कि नहीं रहना, जॉब्स नहीं है. तो ये क्या है, कैसा क्या है इसके बारे में, ये पार्टी जो बन रही है तो क्या रहेंगे आगे आने वाले दिनों में, ये सर्वाइव करेंगे क्या है इसके ऊपर? आप कौन सा पार्टी को बोल रहे हैं? नहीं, मेरा जस्ट आपका पॉइंट ऑफ व्यू क्या है जो कांग्रेस जनता पार्टी जो आ रही है इसके बारे में? तो कॉकरोच नरेश भाई सुना ना, अभी तक वो 7 लोग का कैसे सोशल मीडिया चल रहा देखिए अब अच्छा 8 मिलियन फॉलोवर होते तो दुनिया में तो पॉपुलर हो गया होगा. ठीक है, अब सोशल मीडिया का आज मोदी साहब भी जाके कहीं चॉकलेट दिए तो 40 मिलियन दे के आपने, उससे क्या फायदा है? अपने देश के लिए क्या करते सोचो. ये जिमिक से वीडियो से क्या होता देश के लिए? अब वो उचित का बात बोल रहे ना भाई, आप वो सोना खरीदना बंद करो, फॉरेन जाना बंद करो, पेट्रोल गाड़ी मत खरीदो. ये क्या है? इतने साल देश चला के ये बातें नहीं बोले ना, देश के लिए क्या होना क्या नहीं होना सोच के डिसीजन लेना चाहिए. సార్ నా పేరు కార్తీక్ అండి. నేను ఎల్బినగర్ కాన్స్టిట్యున్సీ నాది. సో నేను 2023 ఎలక్షన్స్ అప్పుడు ఇండియాలోనే ఉండే. నేను సుధీర్ రెడ్డి గారికి ఓటేసిన. ఇది నా అబ్జర్వేషన్ యాక్చువల్లీ. దాన్ని మనం 2029 ఎలక్షన్స్ లో మనం ఎట్లా ఓవర్కమ్ అవుదామని చెప్పి ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. సో 2023 ఎలక్షన్స్ అప్పుడు టూ మచ్ ఆఫ్ ఓట్ కన్సాలిడేషన్ అయింది సార్. దట్ ఈస్ టువర్డ్స్ కాంగ్రెస్. సో మాది కిరాణా షాప్ మలపేట మండల వనసరిపురంలో. సో మా షాప్ లో పనిచేసేటోళ్ళు కానీ, లేకపోతే అప్పుడు మా ఇంట్లో కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చేసేటోళ్ళు కానీ, అటు ఉమ్మడి నల్గొండ జిల్లా అనుకున్నా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనుకున్నా, అవుట్స్కట్స్ ఆఫ్ మన రంగారెడ్డి జిల్లా అనుకున్నా, టూ మచ్ ఆఫ్ ఓట్ కన్సాలిడేషన్ టువర్డ్ కాంగ్రెస్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఎవరిని అడుగు, మరి మా పటేల్ ఆయనకి ఏమన్నాడు, మా పటేల్ ఈయనకి ఏమన్నాడు అని చెప్పి టువర్డ్స్ అటే. ఈ ఓట్ కన్సాలిడేషన్ ఇప్పుడు మళ్ళీ రైతులందరికీ తెలుసు, మనం 70,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి టువర్డ్స్ రైతు బంధు. మళ్ళీ మనం 2,000 రూపాయలు ప్రతి వీళ్ళకి ఇచ్చినాం, 4,000 రూపీస్ వీళ్ళకి వికలాంగులకు ఇచ్చినాం. అన్ని తెలిసి కూడా ఓట్ కన్సాలిడేషన్ అయ్యి టువర్డ్స్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. సో 2028 ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని హౌ ఈస్ బీఆర్ఎస్ పార్టీ ప్లానింగ్ ఆన్ ఓవర్కమింగ్ దిస్? ఇది మళ్ళీ ఓట్ కన్సాలిడేషన్ జరగకుండా మనకి ఫార్మర్స్ అవనివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అవేర్నెస్ తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వైపు మనం తీసుకొచ్చుకోగలం? వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? ఇప్పుడు రెండున్నాయి, వంశీ అంటే కార్తీక్ ఇప్పుడు రైతు బంధు మనం 10,000 ఇచ్చినాం, వాళ్ళు ఏమన్నారు, 15,000 ఇస్తాము అన్నారు. సో బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్, మనం అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం కనుక ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదని వీ డిడ్ నాట్ ప్రామిస్. లోన్ వేవర్ అది సాధ్యం కాదు అని వీ డిడ్ నాట్ ప్రామిస్. వాళ్ళు ఏమనుకున్నారు, గెలుతామో గెలవమో ఏమన్నా కానీ అని చెప్పింది. లోన్ వేవర్ చెప్పిండ్రు, 15,000 రైతు బంధు అన్నారు, కౌలు రైతుకి ఇస్తామన్నారు, రైతుకి ఇస్తామన్నారు, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. నిజంగా ఇప్పుడు 2.5 years అయింది, ఒక్కటన్నా అయిందా? బోనస్ వస్తలేదు. నీకు రైతు బంధు 15,000 అన్నారు కానీ
అసలు ఇచ్చే 10,000 కూడా వస్తలేదు. మనం ఇచ్చింది కూడా బంద్ అయిపోయింది. మాకు కూడా రాలేదు సార్. మీకు కూడా రాదు. మాకు నాంపల్లి మన నాంపల్లి అనే ఏరియాలో మన రాంపూర్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ లో మాకు కొంచెం వ్యవసాయం భూమి మాకు నీళ్ళు ఉన్నప్పుడు వచ్చేది, తర్వాత మాకు రాదు. వస్తలేదు. 4 రైతు బంధులు, ఒక రైతు బంధు మొత్తానికే కొట్టిండ్రు. ఒక రైతు బంధు ఇచ్చిండ్రు. ఒక దాంట్లో 2 ఎకరాలు ఇచ్చిండ్రు. ఒక దాంట్లో 3 ఎకరాలు ఇచ్చిండ్రు. ఉన్న రైతు బంధు పోయింది. బోనస్ రాలేదు. తర్వాత లోన్ వేవర్ 40% అయింది, 60% కాలేదు. ఫైనల్ గా వాళ్ళ ప్రామిసెస్ అన్ని కూడా నమ్మిండ్రు ప్రజలు. ఇప్పుడు ఏమైపోయింది? వాస్తవాలు వాళ్ళకే అర్థమైపోయింది. ప్రజలు రియలైజ్ అవుతారు. మనమేమో చెప్పినాం, చేసినాము. వాళ్ళు చెప్పిండ్రు, చేయలేదు. అందువల్ల డెఫినెట్ గా ప్రజలు ఏం నష్టపోయిండ్రు, ఏం పొరపాటు జరిగింది, వీళ్ళు ఏ రకంగా ప్రజల్ని ఫాల్స్ ప్రామిసెస్ తో మోసం చేసిండ్రు అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించిండ్రు కనుక ఇప్పుడు అట్లా మోసపోవడానికి అవకాశం ఉంది. ప్రజలు ఒక్కసారి అంటే ట్రాప్లు పడతారు. ఎవ్రీ టైం పడరు కదా. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కదా. ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, మనకంటే తెలివైన వాళ్ళు. సో డెఫినెట్ గా ప్రజలు వాటన్నిటిని గమనిస్తారు. మనం కూడా దాన్ని జాగ్రత్తగా ఎక్స్పోజ్ చేద్దాం. పీపుల్ లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో గట్టిగా వీళ్ళు ఎట్లా మోసం చేసినారు, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఏ సెక్టర్స్ ఇప్పుడు బ్యాక్. నిజంగా కూడా చూస్తే మన స్టేట్ గ్రోత్ తగ్గింది. ఇంతకుముందు యావరేజ్ స్టేట్ ఎకానమీ 8 to 10% గ్రోత్ ఉండేది. కాంగ్రెస్ వచ్చిన ఈ 2.5 years లో ద గ్రోత్ హ్యాస్ కమ్ డౌన్ 3 to 4%. 8 to 10 ఉండేది. నౌ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 3 to 4% స్టేట్ ఎకనామిక్ గ్రోత్. సో ఏ సెక్టర్ చూసినా డౌన్ఫాల్. అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సరే, ఎక్స్పీరియన్స్ పుట్టగానే ఎవరికి రాదు. బట్ నీకు నేర్చుకునే తత్వం ఉండాలి, చెయ్యాలనే గుణం ఉండాలి. ఆ 2 లేవు వీళ్ళకి. నమస్తేనా, నేను ఇండియా నుంచి వచ్చిన. ఇక్కడ ఒక నా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ మ్యారేజ్ న్యూ జెర్సీలో బాలాజీ టెంపుల్ అదే కరీంనగర్. ప్రస్తుతం ఇంకో ముఖ్య విషయం అంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఎప్పుడు చూశానంటే, ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సదాశివరెడ్డి ఎమ్మెల్యే గారు వెంబడి తార్నాక ఆఫీస్కి వచ్చాను. అప్పటి నుంచి మీరు మాకు పరిచయం 99. అప్పుడు మీరు చాలా ఎంత సింపుల్ గా ఉండేవాళ్ళు అంటే, అక్కడ మినిస్టర్ గారు ఉండేవాళ్ళు, మేము వచ్చాము, ఎమ్మెల్యే గారు నేను బాగా అన్నం పరిచయం వెళ్ళిపోయారు. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినాక మీరు డైనమిక్ లీడర్ గా తయారై తెలంగాణ ఉద్యమంలో మేము కూడా టీచర్స్ ఉన్నాము, పటాన్చెరులో ఇది చేసి ఉద్యమం తెచ్చినాక ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక మీలాంటి డైనమిక్ లీడర్లు ఒక మెదక్కి ఎందుకు పరిమితమైంది? ఎందుకంటే మీలో ఉన్న వర్క్ ఆర్డర్ 16 గంటలు పనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు కేవలం అప్పుడున్న ప్రభుత్వము, సీఎం గారు కానీ, తెలంగాణ పొలిటికల్ లీడర్లు కానీ ఓన్లీ మిమ్మల్ని మెదక్ డిస్టిక్ అంకితం చేశారు. మేము ఎన్నోసార్లు అనుకుంటున్నాం, అరే అన్న ఇంత హార్డ్ వర్క్ చేస్తాడు, వేరే డిస్టిక్ పోలేదు. వేరే డిస్టిక్ లో ఎన్నో పనులు కాకుండా కూడా మీలాంటి పోతే పనులు అయ్యేవాడు. అవి చాలా తెలంగాణకు నష్టమైంది. దాని నుంచి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ లో కూడా రావడానికి ముఖ్యమంటే మీలాంటి లీడర్ లేకపోవడం. ఇక ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏంటంటే కొందరు స్వార్థపరులు, అందరూ డబ్బులు సంపాదించుకొని అక్కడక్కడ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళు ప్రజలు పట్టించుకోకుండా ఉండడంలో అదొక కారణం. ఇంకో ముఖ్యంగా ఏంటంటే, మీరు మైనార్టీని నమ్మడం, మైనార్టీ వర్గాన్ని మొత్తం నమ్మడంలో వాళ్ళు ఏం చేశారంటే, మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత మైనార్టీ నమ్మిందో వాళ్ళ ఎలక్షన్ అందరూ మిమ్మల్ని టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసింది. ఓవైసీ గారికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, మీరు ఆ రోజు ఓవైసీ గారు రాగానే సీఎం గారు వెల్కమ్ చెప్పేవాళ్ళు. అలాంటి ఓవైసీ గారిని ఈ రోజు గవర్నమెంట్ మొత్తం కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. అది అవునా కానీ మీకు తెలుసు, ఇక్కడ మేము కళ్ళతో చూసినాం అక్కడ జగన్. అట్లా చాలా ప్రోగ్రామ్స్ అయినాయి. కానీ మీలాంటి లీడర్స్ మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి మంచి లీడర్ గా పనిచేస్తే ఇంకా ఈ రోజు గవర్నమెంట్ పడిపోయేది కాదు, గవర్నమెంట్ వచ్చేది. ఇప్పుడు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఆ మినిస్టర్లనే పెట్టారు ముఖ్యంగా. అది చాలా ఎఫెక్ట్. ఎందుకంటే ఒకరు ఎవరో ఎదుగుతారు, ఎవరో ఇదైతారని చెప్పి ఉద్దేశంతో చేశారు. ఈ ఫ్యూచర్ లో వచ్చే గవర్నమెంట్ 2000 వచ్చే ఎలక్షన్ లో కూడా ఇప్పుడు మీరు మొత్తం అన్ని తెలంగాణ నాదనుకో తిరుగుతూనే అవుతుంది. కానీ అక్కడ లోకల్ లీడర్లు పెట్టుకుంటే వాళ్ళకున్న మీలాగా గట్టిగా మాట్లాడే మనస్తత్వం ఉండదు. మీరు ఎక్కడైనా ఇప్పుడు అసెంబ్లీలో కూడా కానీ ఒక గర్జిస్తారు, మాట్లాడతారు, ప్రతి డెవలప్మెంట్ చేయాలి కార్యక్రమం అంటారు. అలాంటి మాట్లాడే లీడర్లు కావాలి కదా. అందుకే మేము ఏమంటాం అంటే, ఇన్ ఫ్యూచర్ తెలంగాణ వాళ్ళు తిరగండి, పని చేయండి, గవర్నమెంట్ వచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.
అని చెప్పింది చాలా కరెక్ట్. చేద్దాం ఇక. ఒకటే విషయం అన్న చెప్పింది చాలా కరెక్ట్. సమాధానం చెప్పండి కాంగ్రెస్ అదే విషయం కామెంట్ అదే విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలు వచ్చినన్నారు కదా, మరి మీరు లక్ష మెజార్టీ తగ్గకుండా మీ దగ్గర కూడా గెలుస్తారు కదా, పని చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. మన దగ్గర మన ఎమ్మెల్యేలు పట్టించుకోకనే చాలా సీట్లు పోయినాయి. ఇది అతను చెప్పింది కాబట్టి మనం పార్టీ గారు చెప్పింది కాబట్టి చెప్తున్నాం. మీరు డైనమిక్ గా ఉండి అసలు పార్టీ అంటే సెకండ్ కేసీఆర్, మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కొంతమంది ఎక్కడ ఏంటి నడుస్తుంది అనేది అది అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గం మీటింగ్ పెట్టింది. సమన్వయ కమిటీ సమితి అని చేసే అట్లా చేసిరు. అది చేస్తే మళ్ళీ మనం పార్టీ బలోపేతం చేసి సమన్వయం చేయాలనేది ఒకటి. బాగా పనిచేయని ఎమ్మెల్యేలను తీసేసి మార్చుకోవాలి. నువ్వు చెప్పే సజెషన్ అంతే కదా. ఇంకోటి మీరు రామ్ చెరువులో కార్పొరేట్ ఆడేటప్పుడు నేను ఉన్నాము. డే నెట్ పని చేశారు ఆదర్శ రెడ్డి గారు ఇంట్లో ఉండి. అదే పనుకో నేను వచ్చింది కదా, అలాంటి హార్డ్ వర్కర్ లేరు కాబట్టి చాలా సీట్లు కోల్పోయింది. నేను వేరే విధంగా ఏం లేదు కొన్ని మాట్లాడద్దు, అర్థం చేసుకో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హలో, హరీష్ అన్న, జై తెలంగాణ. నేను యాక్చువల్లీ దేవ్ నా కజిన్ని, అండ్ నాకు నేను కావాల్సింది అనౌన్స్ చేయడం ఇలా మాట్లాడాలి. సో ఐ నో క్వశ్చన్ టు యూ బికాస్ వి నో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను కొంచెం చూస్తున్నా మిమ్మల్ని నేను, అండ్ ఈ ఎనర్జీ ఇట్లే ఉంది. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ. జెట్ లాగ్ లేదండి.